సింహరాశి. ఈ సింహరాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను మాసరాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ శని మనకి కుంభరాశిలో ఉండడము, రాహువు మీనరాశిలో ఉండడము, కేతువు కన్యా రాశిలో ఉండడము, గురుడు మనకి వృషభ రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా కుం ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా ఉత్తమ ఫలితాలను మీకు ఈ నెలలో అందిస్తుంది. అయితే జీవిత భాగస్వామిని, తర్వాత వ్యాపార భాగస్వాములతో మనకి కాస్త లావాదేవీలనేటటువంటివి ఉంటాయి. అంటే వాళ్ళకి కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అంటే అకారణ కలహాలు. అంటే పిల్లోడు డబ్బులు అడుగుతాడు. వాడు పాడు చేస్తాడని మీరెవరు అకారణ కలహం పెట్టుకుంటాడు. ఆ విధంగా భర్త అకారణ కలహాలు పెట్టుకోవడానికి అవకాశాలుంటాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంది. మీరు అంతా కూడా ముందుకు దూసుకొని వెళ్తారు. అనుకున్నది మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. ప్రతి పనిలో కూడా మనం కొత్త తరహాలో చేయాలి అనేటటువంటి ఆలోచన విధానము మరి ఈ రాశి వారందరికీ కూడా కలుగుతాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు మనము ఏం చేయాలండి అనంటే, ఈ వితండవాదాలు చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉద్యోగాలకు వెళ్ళడము, విదేశాలకు వెళ్ళి చదవడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని కోరికలుంటాయి. అందువలన ఎవరైతే గవర్నమెంట్ టెస్టులు రాశారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి. ఎవరైతే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలనేటటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా ఆడవారు మీరుకి వచ్చే నెలలో మరి ఈ యొక్క మార్చి నెలంతా కూడా కంప్లీట్‌గా మనకి తీర్థయాత్రలతో విదేశీ వ్యవహారాలు, విదేశాలకి యాత్రలకి వెళ్ళడానికి అవకాశాలుంటాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి అవకాశాలుంటాయి. కాబట్టి, కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు మరి ఈ ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ఇక చేపల రొయ్యల చెరువులు మరి ఈ యొక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే అగ్రికల్చర్‌లు ఇవన్నీ కూడా మంచి రాణింపు వస్తాయి. వ్యవసాయం. వ్యవసాయం అనేటటువంటిది రైతులకి చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అధికమైనటువంటి లాభాలని వీళ్ళు తీయడం అనేటటువంటిది జరుగుతుంది. కాకపోతే కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క ర వృష ఈ సింహరాశి వాళ్ళంతా కూడా తమ ఉద్యోగాలలో కాస్త బాధ్యతాయుతంగా వీళ్ళు ప్రవర్తించడం అనేటటువంటిది ఎక్కువ చేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియలో ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా నేను ముందుకు దూసుకెళ్ళిపోతాను అనేటటువంటి పద్ధతిలో వీళ్ళు చేయడమే వీళ్ళ యొక్క సక్సెస్‌కి కారణమని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి ఈ రాశి వారికి త మంత్రశాస్త్రపరంగా అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క పరిణామాలు ఏమిటి అంటే మనకి ఈ సే ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా శని, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే తంత్రశాస్త్ర పరంగా మనం ఏం చేయాలండి అంటే, తంత్రశాస్త్ర పరంగా మనం ఏం చేయాలండి అంటే, మహాకాళి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే మోదుగ చెట్టు పువ్వులతో ఓం నమః శివాయ అంటూ పారిజాతం పుష్పాలను కూడా కలిపి పూజ చేసుకునేటటువంటి అవకాశం మనకి లభించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు మోదుగ చెట్లకి నీళ్లు పోయడం, మోదుగ చెట్టు పువ్వులతో స్వామివారికి శివలింగం పైన ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో కనుక మీరు పూజ చేసినట్లయితే మీ యొక్క మార్చి నెలలో మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.